జననం ఉన్న ప్రతి ప్రాణికి మరణం ఖాయం. ఇది ప్రకృతి రాసిన నియమం. కాని వేల ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ఈ నియమాన్ని బద్దలు కొట్టాడు. అతను చనిపోలేదు, కాని ఈ భూమి మీద లేడు. అతనెక్కడికి వెళ్లాడు? ఎలా వెళ్లాడు? మరణాన్ని చూడకుండానే దేవుని దగ్గరకు వెళ్లిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం. మరణం లేని మనిషి హనోకు రహస్యం. ఇది నోవహు కాలానికి ముందు జరిగిన కథ. ఆ కాలంలో మనుషులు చాలా క్రూరులుగా ఉండేవారు. కాని వారి మధ్యలో హనోకు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆదాముకు 7వ తరానికి చెందినవాడు. అందరూ దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతుంటే హనోకు మాత్రం ప్రతి క్షణం దేవునితో నడుస్తూ ఉండేవాడు. ప్రభూ, ఈ లోకంలో చీకటి ఎక్కువగా ఉంది, కాని నీ వెలుగులో నడవడం నాకెంతో ఇష్టం. హనోకు ప్రశాంతంగా ప్రార్థన చేస్తూ నడుస్తుంటాడు. బైబిల్ చెబుతోంది హనోకు 365 ఏళ్లు దేవునితో నడిచాడు. అంటే ఏదో ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ప్రతి నిమిషం ఆయనతోనే. అతను దేవునికి ఎంతటి ఆత్మీయమిత్రుడైపోయాడంటే దేవుడు తన పరలోక రహస్యాలను కూడా హనోకుకు వెల్లనించేవాడు. అది ఒక సాధారణ రోజు. హనోకు ఎప్పటిలాగే దేవునితో నడుస్తున్నాడు. కాని ఆ రోజు అతను తిరిగి రాలేదు. హనోకు తన ఇరుగు పొరుగు వారికి, తన కుటుంబానికి అదృశ్యమైపోయాడు. అతనెక్కడికి వెళ్లాడు అని అందరూ వెతికారు. కాని అతనెక్కడా దొరకలేదు. హనోకెక్కడా? ఇప్పుడే ఇక్కడున్నాడు కదా, ఆ వెలుగులో ఏమైపోయాడు? బైబిల్లోని హీబ్రూ పత్రిక 11:5 ఇలా చెబుతోంది: విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అంటే దేవుడు అతన్ని సజీవంగానే పరలోకానికి తీసుకెళ్లిపోయారు. హనోకు అదృశ్యం కావడం వెనుక ఒక పెద్ద రహస్యముంది. మరణం అనేది పాపం వల్ల వచ్చింది. కాని హనోకు దేవునితో ఎంత పరిశుద్ధంగా నడిచాడంటే మరణం అతన్ని తాకలేకపోయింది. దేవుడు అతన్ని నేరుగా తన రాజ్యానికి పిలుచుకున్నారు. ఇది కేవలం కథ కాదు. దేవునితో మనం సన్నిహితంగా ఉంటే మనల్ని కూడా ఆయన ఆపదల నుండి, మరణ భయం నుండి కాపాడుతాడు అనే నమ్మకం. స్నేహితులారా, హనోకులాగా మనం కూడా ప్రతిరోజూ దేవునితో నడవడానికి సిద్ధమా? మరణాన్ని జయించిన ఆ విశ్వాసం మనలో ఉందా? ఆలోచించండి. ఈ మిస్టరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన బైబిల్ రహస్యంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.